శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఏ దైవాన్ని పూజించుకోవాలో, ఏ మంత్ర జపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే, ఈ వారం మొత్తం కూడా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకి విలువ గౌరవము పెరగటం వల్ల మానసికంగా ఉల్లాసాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. సన్నిహితుల నుంచి ధనలాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీకు చాలా దగ్గర వాళ్ళు ఏదో ఒక విధంగా డబ్బు రూపంలో మీకు అవసరానికి సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అరుదైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు వచ్చి ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగులకైతే పదోన్నతులు లభిస్తాయి. అంటే ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రమోషన్లు వరించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కటి పురోభివృద్ధి కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు విజయవంతం చేసుకుంటారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు, విలువైన వస్త్రాలు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎవ్వరికీ ఊహించటానికి వీలు కాని విధంగా కొత్త కొత్త వ్యూహాలు రచించి విజయ మార్గంలో ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి చాలా చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం యోగించాలంటే వీలైనప్పుడల్లా లక్ష్మీదేవిని ఎర్రటి కుంకుమతో పూజించాలి. చంద్ర అంటే కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అని అర్థం. ఈ చంద్రతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకుంటూ కుంకుమతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉన్నట్లయితే ఈ వారం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే వస్తాయి. వ్యతిరేక ఫలితాలు చిన్న చిన్నవి ఎదురైనప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆ వ్యతిరేక ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే, ఈ వారము ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఇండైజెషన్ ఇలాంటివన్నీ కూడా స్వల్ప ఇబ్బందిని కలిగింపజేస్తూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా ఉపశమనం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తోటివారి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు ఉద్యోగ రంగంలో ఉన్నట్లయితే తోటివారి సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే వ్యాపార రంగంలో ఇతర భాగస్వాముల వల్ల ముఖ్యమైన పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇలా తోటివారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా వృత్తిపరంగా ఈ వారం మొత్తం మీకు లభిస్తూ ఉంటాయి. అలాగే ఆకస్మిక సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు, సదస్సుల్లో పాల్గొంటారు, చర్చల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులను కలుసుకుంటారు. ఆ మిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మిత్రులను కలవటం వల్ల, మిత్రులతో ముఖ్యమైన చర్చలు చేయటం వల్ల ధనపరంగా, వృత్తిపరంగా మంచి లాభాలు పొందే యోగం ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవసరం. అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళు విద్య మీద ఏకాగ్రతను పెంపొందింపజేసుకోవాలి. అప్పుడప్పుడు కొద్దిగా విద్య మీద ఏకాగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. ఏకాగ్రతను పెంపొందింపజేసుకున్నట్లయితే విద్యారంగంలో ఉన్న వాళ్ళు విద్యాపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే భగవంతుడి మీద భారం వేసి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అమలు చేయాలని ఈ వారంలో నిశ్చయం తీసుకుంటారు. ఆ కీలకమైనటువంటి నిర్ణయాన్ని అమలు చేయటం ద్వారా సత్ఫలితాలను అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏ ఉన్నా సరే వాటన్నిటినీ మీ తెలివితేటలతో, చాకచక్యంతో చాలా చక్కగా పరిష్కరించుకుంటారు.
అన్ని రకాలైన వివాదాలను తొలగింపజేసుకొని అన్ని రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే అమ్మవారికి తాంబూలం సమర్పించండి. ఈ వారంలో ఏ రోజైనా సరే పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము, తమలపాకులు, వక్కలు, కాటుక, గాజులు ఉంచి ఇంట్లో అమ్మవారి చిత్రపటం దగ్గర తాంబూలం సమర్పించడం, ఓం విశ్వమాత్రేయ నమః అనే మంత్రాన్ని ఈ వారం మొత్తం కూడా ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం ద్వారా ఈ వారం మొత్తం వృషభ రాశి వాళ్ళు చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా మిథున రాశి వాళ్ళు నూతన వస్తువులను కొనుగోలు చేసేటటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు కొనుగోలు చేసే యోగం కూడా మిథున రాశి వాళ్ళకు ఉంది. ఉద్యోగులకి ఈ వారంలో ఆకస్మిక బదిలీలు ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నట్టుండి దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరులను కలుసుకుంటారు. సోదరులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. సోదరులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఉద్యోగంలో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా కళారంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారం మిథున రాశి వాళ్ళకి చక్కటి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. విదేశీయానానికై చేసే ప్రయత్నాలన్నీ ఈ వారం చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని భావించినా, అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని భావించినా, విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి ఉద్యోగం చేయటానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగింపజేసుకుంటారు. అలాగే శత్రువర్గం వాళ్ళ కుట్రలను తిప్పికొడతారని చెప్పుకోవాలి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేని విధంగా అద్భుతమైనటువంటి చాణుక్య వ్యూహాలను ఈ వారం మిథున రాశి వాళ్ళు రచిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వారం హెచ్చు తగ్గులుగా కొంత సాగినప్పటికీ ప్రతి పనిలో కూడా అంతిమంగా విజయం మిమ్మల్నే వరిస్తుంది. మీ పనులకు మాత్రం ఎలాంటి ముప్పు వాటిల్లదు. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో పెద్దగా ఇబ్బందులేవి ఉండవు. వారం మొత్తం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు ఈ వారం చాలా లాభసాటిగా సాగుతాయి. ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తూ ఉన్నట్లయితే పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టినా కూడా వారం మొత్తం చక్కటి అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. వ్యాపారం ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలతో సాగిపోతుంది. ఈ వారం అనుకూల ఫలితాలు పొందాలంటే అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. అలాగే ఈ వారంలో ఒక్కసారి ఎప్పుడైనా అరటి నారతో చేసిన ఒత్తులతో దీపం వెలిగించండి. అష్టమూలికా తైలం ఉపయోగించి అరటి నారతో చేసిన ఒత్తులతో దీపం పెట్టినట్లయితే మిథున రాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఓం వషట్కారాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం ద్వారా వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చాలా ఆశాజనకంగా ఉంటాయి. అంటే ధనపరమైనటువంటి వ్యవహారాలలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారని చెప్పుకోవాలి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయి. పెళ్లిళ్ళు నిశ్చయమయ్యేటటువంటి అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఈ వారం గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. భూములు, ఇళ్ళు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఒక ల్యాండ్ కానీ ఒక హౌస్ కానీ కొనుక్కోవాలని ప్రయత్నిస్తే మీ బడ్జెట్లో కొనుక్కోవటానికి అగ్రిమెంట్ ఇచ్చుకోవటానికి, మీ బడ్జెట్లో కొనుక్కోవటానికి అడ్వాన్స్ ఇచ్చుకోవటానికి అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టినట్లయితే ఆ పెట్టుబడుల ద్వారా భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగంలో కూడా ఏవైనా ఆటంకాలు చిన్న చిన్నవి ఎదురైనప్పటికీ అంతిమంగా ఆటంకాలన్నీ తొలగిపోతాయని చెప్పుకోవాలి. అలాగే సోదరులను కలుసుకుంటారు. ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సోదరులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విపరీతంగా తపిస్తూ ఉంటారు. మీ తపనను నిజం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసి ముమ్మరం చేసి సానుకూల ఫలితాలనే పొందుతారని చెప్పుకోవాలి. అంటే ఈ వారం
కర్కాటక రాశి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ గ్రోత్ను పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలంటే లక్ష్మీదేవిని పూజించండి. ఈ వారంలో వీలైనప్పుడల్లా శ్రీ మహాలక్ష్మీదేవిని పద్మ పుష్పాలతో కానీ గులాబీ పూలతో కానీ పూజిస్తూ ఉండండి. అలాగే లక్ష్మీదేవి ప్రీతి కోసం ఒక శక్తివంతమైన మంత్రం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనేటటువంటి లక్ష్మీ విమల మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకున్నట్లయితే వారం మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలించినట్లయితే ఈ వారం మొత్తం కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి ఒక రకమైన డోలాయమానమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు మిత్రుడు, ఎవరు శత్రువు అని తేల్చుకోలేక సింహరాశి వాళ్ళు ఈ వారం మొత్తం తికమక పడుతూ ఉంటారని చెప్పుకోవాలి. అలాగే కలిసొచ్చే కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొద్దిగా అవకాశం కలిసి వచ్చినా సరే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అవసరమైన చోట మాత్రం మంచి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో మీ సమయస్ఫూర్తితో ఆటంకాలను అధిగమించి పనుల్లో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అలాగే కొత్త కొత్త భాగస్వాములను కలుపుకొని నూతన వ్యాపారాలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త కొత్త భాగస్వాములను కలుపుకొని నూతన కార్యక్రమాలు ప్రారంభించి ఆ కార్యక్రమాలన్నింటిలో విజయం సాధిస్తారు. అలాగే అదృష్టం వెన్నంటి ఉన్నట్లుగా మీకు మీరే భావించుకొని ముందడుగు వేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల కూడా కొద్దిగా ఆకర్షితులవుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధింపజేసుకుంటారు. మీరు ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న ఆ రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలే పొందుతారు. విద్యారంగంలో ఉన్న వాళ్ళకు కూడా చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మీరు ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉన్నట్లయితే ఇవ్వవలసిన వారికి ధనం కూడా సకాలంలో ఈ వారం చెల్లించగలుగుతారు. అప్పుల సమస్యల నుంచి ఈ వారం క్రమక్రమంగా బయటపడి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకుంటారు. ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఈ వారంలో వీలైనప్పుడు అష్టమూలికా తైలంతో ఇంట్లో దీపారాధన చెయ్యండి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. అలా చేస్తే అన్ని రకాలుగా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. వారం మొత్తం విశేషంగా యోగదాయకమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం కుటుంబ సభ్యులతో స్వల్పమైనటువంటి స్పర్ధలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కారణం లేకుండానే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు అకారణంగా వాళ్ళతో గొడవలు పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలాంటి తొందరపాటు పనికిరాదు. 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే జనాకర్షణ ఈ వారం పెంపొందింపజేసుకుంటారు. మీరు ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటం ద్వారా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవటానికి అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఉంటారు. మీ అవసరానికి తగిన ధనాన్ని సంపాదించుకోవటానికి ఈ వారం మొత్తం కూడా ఎక్కువగా కష్టపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. అయితే అనవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రం పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. వృధా ప్రయాణాల వల్ల మాత్రం చికాకులు అనేటటువంటివి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే కొన్ని చర్చలు అనేవి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తాయి. కాబట్టి అనవసరమైనటువంటి చర్చలని మీరు కొనసాగించకుండా వదిలిపెట్టడం ఈ వారం చాలా అనుకూల ఫలితాలను ఇస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మిత్రత్వంగా మారతాయి. ఆ కొత్త పరిచయాలు స్నేహాలుగా మారటం వల్ల కూడా చక్కటి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకుంటారు. అలాగే నాగసింధూరం బొట్టును ఈ వారం మొత్తం ధారణ చేయటం ద్వారా నరఘోష, దృష్టిదోషం, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు.
నాగసింధూరం మీకు అందుబాటులో లేకపోతే సింధూరంతో ఆంజనేయ స్వామి వారిని ఈ వారంలో ప్రతిరోజు పూజిస్తూ శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలా చేస్తే ఈ వారం మొత్తం కూడా అనుకూలమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కన్యారాశి వాళ్ళు యోగదాయకమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే అంది వచ్చినటువంటి ఒక అవకాశాన్ని మీ చేత్తో విడిచిపెట్టుకుంటారు. ఒక అద్భుతమైనటువంటి బంగారం లాంటి అవకాశం మిమ్మల్ని మీ రంగంలో వెతుక్కుంటూ వస్తుంది. కానీ మీరు ఉద్దేశపూర్వకంగానే ఆ అవకాశాన్ని జారవిడుస్తారు. అలా చేయకుండా ఆ అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకునే ప్రయత్నం చేయటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. రాజకీయాల మీద ఈ వారం ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. రాజకీయాలు మిమ్మల్ని ఎక్కువగా ఈ వారం ఆకర్షిస్తూ ఉంటాయి. వ్యూహాత్మకమైనటువంటి చర్చలు చేస్తూ ఉంటారు. మీ జీవితంలో కొత్త వారికి చోటు కల్పించి మీ మనోభావాలు ఇతరులకు తెలియజేయటానికి మీకు మీరే కారణమవుతూ ఉంటారు. అంటే కొత్త వ్యక్తులతో స్నేహాలు చేస్తారు. స్నేహం చేయడంతో పాటుగా మీ మనోభావాలు వాళ్ళకి తెలియబరుస్తూ ఉంటారు. ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ఈ వారంలో మీకు జనాకర్షణ పెరుగుతుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది. ఈ జనాకర్షణ ప్రజాకర్షణ వల్ల ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అనుకూల ఫలితాలు అందిపుచ్చుకుంటారు. ఆరోగ్యపరంగా మాత్రం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే జలుబు దగ్గు లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ ఆరోగ్య సమస్యల పరంగా తగిన జాగ్రత్తలు పాటించాలి. కుటుంబంలో ఇతరుల మితిమీరిన జోక్యానికి మాత్రం ఈ వారం అడ్డుకట్ట వేయగలుగుతారు. అంటే బయట వ్యక్తులు వచ్చి మీ కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాల్లో ఆ బయటి వ్యక్తులకి ఈ వారం తులారాశి వాళ్ళు సరైన గుణపాఠం చెప్తారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవాలంటే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు జపించుకోవటం, అలాగే విప్ప నూనెతో ఇంట్లో దీపారాధన చేయటం ద్వారా వారం మొత్తం చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా వ్యాపారంలో రొటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. రొటేషన్ ద్వారా వ్యాపారంలో బాగా ధనాన్ని సంపాదించే యోగం కనిపిస్తోంది. లాభాలు చేతికి అందుతూనే ఉంటాయి. అయినప్పటికీ కొద్దిగా ఖర్చులు కూడా అవుతూ ఉంటాయి. ఆ ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవటం అవసరం. అలాగే మీకు సహాయపడతారనుకున్న వ్యక్తులు ఈ వారం కీలక సమయంలో బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మీకు సహాయం చేయకుండా చేతులెత్తేస్తారు. అలాంటి వ్యక్తులని ఒక కంట కనిపెడుతూ జాగ్రత్తగా ప్రయాణం చేయటం అవసరం. మీరు ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న చివరి నిమిషంలో చేతులెత్తేసి మీకు సహాయం చేయకుండా తప్పించుకునేటటువంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అయినప్పటికీ ఏమాత్రం ధైర్యం కోల్పోరు. మంచి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దైవానుగ్రహం వల్ల ఒక సందర్భంలో నష్టపోవాల్సినటువంటి పరిస్థితి నుంచి బయటపడి లాభాన్ని పొందేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అధునాతనమైనటువంటి సామాగ్రిని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటికి అవసరమైనటువంటి ఫర్నిచర్ను కొనుగోలు చేయటం, విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయటానికి కూడా ఈ వారం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారంలో చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మీ రంగాల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. విద్యారంగం కానీ ఉద్యోగ రంగం కానీ వ్యాపార రంగం కానీ కష్టమైనటువంటి పరిస్థితుల్ని దాటుకొని ముందుకు వచ్చి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం మీకు విశేషంగా యోగించాలంటే శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించాలి. లక్ష్మీదేవి ప్రీతి కోసం గులాబీ పూలతో పూజ చేయడంతో పాటు ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం, అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే
ఈ వారంలో ధనుసు రాశి వాళ్ళు ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలి. ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే అడుగు అడుగుకి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అయితే మీ వెనక గోతులు తీసేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉండాలంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఈ వారం అడుగులు వేయటం ఎంతైనా అవసరం. అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి, ఉద్యోగస్తులకు మాత్రం ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక భావాలనేవి ఈ వారంలో మరింతగా బలపడతాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తే అప్పుల ప్రయత్నాలు ఫలిస్తాయి. అత్యవసరంగా ధనం అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మీకు కావలసిన ధనం మీ స్నేహితుడో బంధువో ఏదో ఒక రకంగా మీకు అందించడానికి ఈ వారం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం మాత్రం కొంచెం నలతగా ఉంటుంది. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరము. అలాగే అన్ని రకాలైనటువంటి శత్రుబాధలను తొలగింపజేసుకోవటానికి, సకల శుభాలను పొందటానికి ఎప్పుడూ వెల్లుల్లి రెబ్బని దగ్గర ఉంచుకొని ఈ వారం ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే అర్థం పర్థం లేని వివాదాలు మాత్రం మీ దరి చేరకుండా జాగ్రత్త పడండి. వాయిదా వేయటానికి వీలు లేనటువంటి కొన్ని పనులు మీ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఆ పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. చిన్న చిన్న విషయాలలో మాత్రం కొద్దిగా కలహాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి చిన్న చిన్న విషయాలు చూసి చూడనట్లు వదిలేయటం మంచిది. కుటుంబ వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు సమసిపోతే కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం ద్వారా, ఒకరంటే ఒకరికి అమితమైనటువంటి ప్రేమను ప్రదర్శించడం ద్వారా కుటుంబ జీవితం హాయిగా సాగిపోతుంది. ఈ వారం ఎదురయ్యే చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు అధిగమించాలంటే ఈ వారంలో వీలైనప్పుడు తెల్ల జిల్లేడు ఒత్తులతో గృహంలో ఒకసారి దీపారాధన చెయ్యండి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. ఈ మంత్ర జపం వల్ల ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు చిన్న చిన్నవి ఉంటే వాటిని తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉంటే మకర రాశి వాళ్ళు ఈ వారం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించే యోగం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే కావలసిన చోటుకు వెళ్ళి కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో సీటు సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. సహోదర వర్గం వల్ల మేలు కలుగుతుంది. మీ సోదరులు కానీ సోదరీమణులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వల్ల విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. అయితే 2 పడవల మీద ప్రయాణం చేయటం శ్రేయస్కరం కాదని తెలిసినప్పటికీ కూడా మీ ప్రయోజనాలు పరిరక్షించుకోవటం కోసం ఇటువంటి వ్యవహారాలు తప్పనిసరిగా మీకు పరిణమిస్తాయని చెప్పుకోవాలి. అంటే ఒకేసారి మల్టీ టాస్కింగ్ చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పనిని వదిలిపెట్టలేకుండా ఆ పనిని వదిలిపెట్టలేకుండా అన్ని పనులు ఏకకాలంలో చేయవలసిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ దృఢ సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు కూడా అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే జనాకర్షణ ఈ వారం పెరుగుతుంది. ప్రజాకర్షణ పెంపొందింపజేసుకుంటారు. ప్రభుత్వ రంగం నుంచి ఆహ్వానాలు అందుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాల్లో చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ప్రభుత్వం నుంచి మీకు కావలసినటువంటి పనులన్నీ కూడా ఈ వారం సులభంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మీరు ప్రయాణం చేస్తున్నట్లయితే ఆ ప్రయాణాల పరంగా విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే నిర్మాణ సంబంధమైనటువంటి విషయాలలో లోపాలను కనిపెడుతూ ఉంటారు. అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమున్నా సరే అందులో లోపాలు, తప్పులు కనిపెట్టి వాటిని వెతికి వాటిని సరిదిద్దేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే సంతానం పురోగతి ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. మీ సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే సూచనలు ఉన్నాయి. లేదా సంతానం పరంగా మీకున్నటువంటి సమస్యలకు కూడా మంచి పరిష్కార మార్గాలు కనిపించి మీ సంతానం సరైన రీతిలో ముందడుగు వేయటానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ ఈ వారం మొత్తం అనుకూలిస్తే సంతాన పరంగా ఉన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ వారం మొత్తం మీకు విశేషంగా యోగించాలంటే సింధూరం బొట్టు ప్రతిరోజు ధరించండి.
అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన హం హనుమతే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. దానివల్ల వారం మొత్తం కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే వాటిని అధిగమించి పూర్తిగా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా చాలా వరకు రాజకీయ పరంగా ఆకర్షితులవుతూ ఉంటారు. ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మీరు ఎక్కువగా కల్పించుకుని ముందడుగు వేస్తూ ఉంటారు. ఉద్దేశపూర్వకంగానే మీకు అంది వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి మంచి అవకాశాన్ని జారవిడుస్తారని చెప్పుకోవాలి. అయితే ఆ అవకాశాన్ని జారవిడవకుండా 2 చేతులతో అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కనిపిస్తాయి. అలాగే వ్యూహాత్మకమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుని విజయ పథంలో ముందడుగు వేస్తూ ఉంటారు. మీ మనోభావాలు ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు. అంటే మీ భావాలు, మీ ఆలోచనలు ఇతరులతో పంచుకునేటటువంటి అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శీతల సంబంధమైనటువంటి వ్యాధులు కొద్దిగా చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారాల్లో వచ్చినటువంటి సమస్యలను కూడా మీ తెలివితేటలతో, మీ చాకచక్యంతో చాలా చక్కగా పరిష్కరించి కుటుంబ జీవితం ప్రశాంతంగా మార్చుకుంటారు. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడేలాగా కుటుంబ వాతావరణాన్ని మీకు మీరే రూపుదిద్దుకునేలాగా చేసుకుంటారు. అలా వృత్తిపరంగా, కుటుంబ పరంగా ఉన్నటువంటి వ్యవహారాల్లో కుటుంబ పరంగా బాగుంటుంది. వృత్తిపరంగా ఉన్నటువంటి అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మాత్రం ఈ వారం తిరుగులేని విధంగా మంచి అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఆంజనేయ స్వామి వారి కుంకుమ బొట్టును ధారణ చేయటం, ప్రతిరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా కుంభరాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ నిజాయితీని మీరు రుజువు చేసుకోగలుగుతారు. అంటే మీ మీద పడినటువంటి నీలాపనిందలకు మీరు సరైన సమాధానాలు ఈ వారం చెప్పగలుగుతారు. మీ మీద వచ్చినటువంటి నేరారోపణలు, నిందలు అవన్నీ కూడా అగ్నిలో పడిన దూది పింజల్లాగా కాలిపోతాయి. మీ నిజాయితీని మీరు రుజువు చేసుకునే అవకాశాలు ఈ వారం మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరోపకార బుద్ధిని ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ఇతరులకు మీకు సాధ్యమైనంత వరకు ఈ వారం సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉచిత సలహాలు ఇవ్వటము, ఉచిత సలహాలు తీసుకోవటం రెండూ కూడా ఈ వారం కలిసి రావు. కాబట్టి అనవసరంగా ఎదుటి వాళ్లకు ఉచిత సలహాలు ఈ వారం ఇవ్వకండి. ఎదుటి వాళ్ళు ఇచ్చేటటువంటి ఉచిత సలహాలు కూడా మీరు తీసుకోకండి. మీకై మీరు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ఓర్పుతో వ్యవహరించండి, సహనంతో వ్యవహరించండి. ప్రతి పనిలో ఓర్పుతో సహనంగా ఉంటే మాత్రం వారం మొత్తం విజయం మిమ్మల్ని వరిస్తుంది. అన్ని రకాలైన చిక్కులను అధిగమించగలుగుతారు. ఉద్యోగ రంగంలో మీకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ ఆ అదనపు బాధ్యతలను మీరు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండటం వల్ల కీలకమైనటువంటి వ్యవహారాల్లో, కీలకమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే వారం మొత్తం యోగదాయకంగా ఉంది. ఇతరుల సలహాల విషయంలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే వారం మొత్తం అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ వారమంతా విశేషంగా కలిసి రావాలంటే వీలైనప్పుడు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, ప్రతిరోజు స్నానం చేశాక శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవటం ద్వారా వారం మొత్తం చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.